ఏపీలో త్వరలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అంటూ మన కూటమి ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిందండి. ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. కొత్త పింఛన్ల మంజూరు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పారండి. రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలలు బకాయిలు ఒకేసారి అందించడంతో పాటుగా స్పాస్ పింఛన్ డిసెంబర్ నుంచి అమల్లోకి తీసుకువస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్ లబ్ధిదారుల్లో 3 లక్షల మంది అనర్హులు ఉండగా కొత్తగా 2 లక్షల మంది అర్హులు ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. శాసనసభ సమావేశాల్లో 4వ రోజు ప్రశ్నోత్తరాలు 0 అవర్ సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి మంత్రులు వివరణ ఇచ్చారు. తొలగించిన పింఛన్లు తిరిగి పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని, దానిని ఎప్పటి నుంచి అమలు చేస్తారని, కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారనే ప్రశ్నోత్తరాల్లో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ పింఛన్లు అందిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గారు. టీడీపీ పాలనలోనే 2014లో 200 ఉన్న పింఛన్ని 2000కు పెంచింది. ఇప్పుడు 4000కు పెంచింది కూడా టీడీపీ అని వివరించారండి. గత ప్రభుత్వంలో జగన్ 5 ఏళ్లలో 1000 రూపాయలు మాత్రమే పెంచారు. అది కూడా 4 దశల్లో పెంచారని గుర్తు చేశారు. అనర్హులకు పింఛన్లు తొలగిస్తే అర్హులకు న్యాయం చేయొచ్చని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనర్హులకు పింఛన్లు తొలగిస్తే అర్హులకు న్యాయం చేయొచ్చన్నారు స్పీకర్. కొందరు వైద్యులు, దివ్యాంగులు కాని వారికి కూడా సదరం సర్టిఫికెట్లు ధృవీకరించారని చెప్పారు. దాన్ని నియంత్రించాలని సూచిస్తున్నారు. అయితే అనర్హులను గుర్తించేందుకు ప్రతి ధృవీకరణ పత్రాన్ని తనిఖీ చేసే విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి శ్రీనివాసరావు చెప్పారండి. అనంతరం మంత్రి శ్రీనివాస్ సచివాలయ అధికారులతో సమీక్ష చేశారు. డిసెంబర్ మొదటి వారం నుంచి అర్హులైన వారు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్తున్నారు. పింఛన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారులు 1-2 నెలలు లేకపోయినా తదుపరి నెలలో మొత్తాన్ని కలిపి ఇవ్వాలని సూచించారు. అలాగే వరుసగా 3 నెలల పాటు గ్రామంలో అందుబాటులో లేకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పింఛన్ తాత్కాలికంగా నిలిపివేస్తామని, ఆ తర్వాత వారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వెంటనే తిరిగి పునరుద్ధరించేందుకు విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనారోగ్య కారణాలతో పూర్తిగా మంచానికి, వీల్ చైర్కి పరిమితమైన వారు పొందే పింఛన్లు, దివ్యాంగుల పింఛన్లు చాలా మంది అనర్హులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. వాటన్నిటినీ మళ్లీ సమీక్షించి సంబంధిత శాఖ అధికారులతో విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయాలని ఉంటుందని, ఈ మేరకు ఆ దిశగా కసరత్తు చేస్తుందని, జనవరిలో జన్మభూమి కార్యక్రమం మొదలుపెట్టి కొత్త పింఛన్లు అందించబోతుందని చెబుతున్నారు. ఈ కొత్త పింఛన్ల అప్లికేషన్ అయితే డిసెంబర్ మొదటి వారం నుంచి చివరి వారం వరకు కొనసాగుతాయని, అర్హులందరూ అప్లికేషన్ చేసుకోవచ్చని, దానికి వెసులుబాటు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుందండి. మరి